కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కంచుకోట భద్రాద్రి జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం. అడపాదడపా ఓడిపోయిన స్వయం కృతాల వల్లనేనని అంటారు. కాంగ్రెస్ కు లెఫ్ట్ తో పొత్తు కుదిరితే చాలు ఈ సీటు వదులుకోవాల్సిందే. 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే జరిగింది. పొత్తులో భాగంగా కొత్తగూడెం సీటు సిపిఐకి వెళ్లిపోయింది. ఊహించినట్లుగానే కమ్యూనిస్ట్ పార్టీ గెలిచి బాగా వేసింది. అంతేకాదు ఇక పాతుకుపోయేందుకు ప్లాన్ చేస్తుంది. నిన్నటి వరకు మున్సిపాలిటీగా ఉన్న కొత్తగూడెం ఇప్పుడు కార్పొరేషన్ అయ్యింది. దానితో పాటు మెజారిటీ పంచాయతీల్లో ఆధిపత్యం కోసం పావులు కదుపుతుంది సిపిఐ. దీంతో ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్ కు పుట్టగదులు ఉంటాయో లేదోనని క్యాడర్ కంగారు పడుతుంది. అందుకు తగ్గట్టుగానే ముందుకొచ్చి పార్టీ బాధ్యతల్ని భుజానికెత్తుకునే నాయకుడు కనిపించడం లేదు. ఎన్నికలకు ముందు మేమంటూ టికెట్ కోసం పోటీ పడ్డ కాంగ్రెస్ నేతలు ఇప్పుడు తలో దిక్కుకు వెళ్లిపోయారు. వారంతా పార్టీ మారకున్నా అంత యాక్టివ్గా లేరు. అప్పట్లో టికెట్ కోసం పోటీ పడ్డ 4 కాంగ్రెస్ నాయకులు కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ సీనియర్ నేత పొట్ల నాగేశ్వరరావు కాంగ్రెస్ కొత్తగూడెం సీటు కోసం తీవ్రంగా ప్రయత్నించారు. ఆయనకు బట్టి విక్రమార్క ఆశీస్సులున్నట్టు చెప్పుకున్నారు. పొత్తులో కుదరకపోవడంతో ఇప్పటికీ ఏదో ఒక కార్పొరేషన్ పదవి కోసం ఆశిస్తున్నారు. ఇకపోతే ఇక్కడ పార్టీని నమ్ముకున్న మొదటి నుంచి కార్యక్రమాలు చేపట్టిన మోతుకూరి ధర్మారావు అడపాదడపా కార్యక్రమాలు చేస్తున్నారు. అంతకు మించి అధికార పార్టీ నాయకుడు తీరులో ఉండడం లేదు. ఈయన కూడా అప్పట్లో టికెట్ ప్రయత్నాలు గట్టిగానే చేశారు. ఇకపోతే మరో బీసీ నేత నాగ సీతారాములు సైతం సీటు ఆశించి పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు ఆయన ఆఫీస్ మూసేసి పొంగులేటి క్యాంపు కార్యాలయానికి అందుబాటులో ఉంటున్నారని సమాచారం. ఇకపోతే వర్మ వెంకటేశ్వరరావుకు తోడలుడైన ఎడవల్లి కృష్ణ గతంలో పీఆర్పీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీ నుంచి సీటు కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. ఆ ట్రయల్స్ కోసం ఆయన పెట్టిన ఆఫీస్ కూడా ఇప్పుడు మాయమైపోయింది. ఇలా ఇంతమంది నాయకులతో అప్పుడు కలకలాడిన కొత్తగూడెం కాంగ్రెస్ ఇప్పుడు వెలవెలబోతుంది. ఇప్పుడు డీసీసీ కార్యాలయం మాత్రం దిక్కు అయ్యింది. పార్టీ ఆఫీస్కు ఎవరు ఎప్పుడు వస్తారో అర్థం కాని పరిస్థితి. అడపాదడపా మాత్రమే అందరూ నేతలు ఈ డీసీసీ కార్యాలయానికి వస్తున్నట్లు చెబుతున్నారు కేడర్. ఇకపోతే ఈ కార్యాలయానికి తోడుగా మంత్రి పొంగులేటి కార్యాలయం ఉంది. మంత్రి వచ్చిన సందర్భంగా నేతలు వచ్చి పోతూ ఉంటారు. కొసమెరుపు ఏమిటంటే ఎన్నికల ముందు కలెక్టరేట్ కార్యాలయం ముందు బస్టాండ్ సెంటర్ల దగ్గర ధర్నాలకు కాంగ్రెస్ కు పిలుపునిస్తే 4 టెంట్లు వేసి నిరసనలు కార్యక్రమాలు చేసేవారు. కానీ ఇప్పుడు సిపిఐకి సీటు ఇచ్చి గెలిపించిన తర్వాత ఆ కాస్త హడావిడి కూడా కనిపించడం లేదు.